నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. సో ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటి వచ్చేసి బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధింపుపై అభిప్రాయం చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు నోటీసులు. అండ్ ఓటర్ల జాబితాపై స్తంభించిన పార్లమెంట్, ఉభయ సభల్లో విపక్షాల నిరసనలు. ఎందుకంటే ఈ బీహార్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి. వచ్చే వారం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక, ఇది అన్నారం మేడిగడ్డ దాని మీద వేశారు కదా, అది ఆ కమిషన్ రిపోర్ట్. సో అలాగే టెట్ ఉత్తీర్ణులు 59,692 మంది ఫలితాలు విడుదల. అపాచీల ఆగమనం. సో నెక్స్ట్ ఈ వార్త మనం కనుక చూస్తే ఇది కంటిన్యూ అవుతుంది. అభిశంసనే చిచ్చు రేపిందా? ఎవరో ఈయన ఉన్నాడు కదా, పేరేంటి, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన. సో నోట్ల కట్టలు దొరికాయి కదా, తనది అభిశంసన్ విషయంలో రాజ్యసభలో ఈయన ఆమోదించాడు కాబట్టి చూద్దాం. దానివల్ల అభిశంసనే చిచ్చు రేపిందా? ధన్కడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు. 2027 పదవి విరమణ చేస్తారన్న కొద్ది రోజుల్లోని నిష్క్రమణ. సోమవారం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా రిజిస్. అంతకుముందు వరుస పరిణామాలు. బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ఉపరాష్ట్రపతిగా ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ జగదీప్ ధన్కడ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలతో మరింకేమైనా కారణాలు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార కూటమి నేతలు పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం దీని వెనుక ఏదో కుట్ర ఉందని అంటూ ఉన్నాయి. ఇప్పటి వరకైతే అసలు కారణం ఏంటనేది ధన్కడ్కి మాత్రమే తెలుసని అభిప్రాయపడుతున్నారు. ఇది ఖచ్చితంగా బలవంతపు రాజీనామే, కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ధన్కడ్ రాజీనామాకు వివిధ కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొట్టమొదటి వచ్చేసి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీస్నే పరిగణలోకి తీసుకోవడం, ఫస్ట్ వన్. రెండోది, విహెచ్పి కార్యక్రమం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అధికార పక్షం అంగీకరించకపోయినా ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు గురించి సభలో ప్రస్తావించి దానిపై సంతకాలు ధృవీకరించుకున్న తర్వాత ముందుకెళ్తానని ప్రకటించడం. సో ఈ 2 అంశాలు ఈయన్ని ప్రజల్లోకి తీసుకురావడం అనేది జరిగి ఉండొచ్చు. ఇంకొకటి ఊహాగానాలు ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు, నితీష్ అండ్ బీజేపీ. సో మైట్ బి బీజేపీలో ఇప్పుడు బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నితీష్కి మైట్ బి ఉపరాష్ట్రపతి ఇచ్చి అక్కడ బీజేపీ సీఎంని నించోబెట్టొచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు, మైట్ బి. సో రాబో దినాల్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ వార్త వచ్చేసి బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలా, అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు, బీసీలు అంటే చిన్నచూపు. ఆయన పంపిన లీగల్ నోటీసుకు భయపడే వ్యక్తిని కాదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం ఎందుకు చేస్తుంది? నిన్న ఏం చెప్పాడు రామచంద్రరావు? 42% రిజర్వేషన్స్ అనేది 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అని చెప్పాడు. 9వ షెడ్యూల్లో చేర్చాలంటే అది పార్లమెంటు ఆమోదం పొందాల, అంటే లోక్సభ, రాజ్యసభ అవదది అని నిన్నే చెప్పేశాడు ఆయన. వీళ్ళు ఇంకా అవుతుంది అంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంద్ర సాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ దాటకూడదని క్యాప్ పెట్టారు కదా, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో చూద్దాం, ఇంకా 1 నెలే కదా ఉంది. సో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆమోదం కోసం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయా పార్టీల ఎమ్మెల్యేలు శ్రద్ధ పెట్టేలా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సహేతుకమేనని నమ్మి కలిసి వచ్చే అన్ని పార్టీల నేతలను కలుపుకొని పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం కోసం మద్దతు కూడగడతామని చెప్తున్నాడు. సో మంచిది, జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరి ఓట వాళ్ళకి వెళ్ళాల, బీసీల ఓట బీసీలకి ఇవ్వాల్సిందే. అది న్యాయమైన పద్ధతి. ఎవరి దామాషా ప్రకారం, ఎవరి ప్రజల దామాషా ప్రకారం అది ఓట, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. సో చూద్దాం. అసలు దామాషా లేని 6% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉన్న దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఇవ్వమని అడుగుతున్నారు కదా. దట్ ఈస్ జస్టిస్, న్యాయమైన డిమాండ్.
సో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా ప్రతి పార్టీ కూడా దీని మీద మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీల వాటా బీసీలకి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. అది న్యాయమైన డిమాండ్. సో నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే ఉచిత ప్రయాణాలు 200 కోట్లు, మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డ్, ఆర్టీసీ 0 టికెట్ల జారీలో కీలక మైలురాయి, ఆడబిడ్డలకు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి, మహిళలకు 6,671 కోట్ల ఆదా మంత్రి పొన్నం. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ లభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలతో మహిళలకు భద్రతను, ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. జూలై 22 మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల 0 టికెట్ను ఆర్టీసీ జారీ చేసింది. గ్రేట్. సో బుధవారం ఈ సంఖ్య 200 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంతో ఆర్టీసీ తీరు మారింది. గతంలో మనం చూస్తే పథకం ప్రారంభం 2023 డిసెంబర్ 9న ప్రారంభించారు. ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో 9 నెలలుగా అమలు. సో పథకాన్ని శ్రీకారం చుట్టిన మొదటి రోజు సగటున 14 లక్షల మంది మహిళలు యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 35 లక్షలకు పెరిగింది. 14 ఎక్కడ 35, 21 లక్షల మంది పెరిగారు. సో హైదరాబాద్లో మాత్రం నగరంలో నిత్యం 8 లక్షల మంది యొక్క ఫ్రీ బస్ని యూజ్ చేసుకున్నారు. సో గుడ్, మంచిది. పట్టణీకరణ ముప్పుతో ముంపు, ఎక్కువ పట్టణీకరణ జరగటం వలన ముప్పు పొంచి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. ప్రమాదం బారిన దేశంలో 3/4 జనాభా. ఓకే, ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా 3/4 జనాభా అంటే టోటల్గా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం మనం చూస్తే అన్ని దేశాల్లో 700 కోట్లు దగ్గరగా. ఆ 700 కోట్లు 3/4 వేసుకోవాలి, ఎంతో చూద్దాం. హైదరాబాద్, బెంగళూరుల పైన తీవ్ర ప్రభావం, ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడి. సో వరల్డ్ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న పట్టణీకరణ దేశానికి అనేక అనర్థాలను తెచ్చిపెట్టబోతుందని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ హెచ్చరించింది. దీని ప్రభావం మన దేశం పైన తీవ్రంగా ఉండబోతుందని, పెద్ద నదీ తీరాలకు దూరంగా ఉన్నప్పటికీ వరద ముప్పు ఎదుర్కొనని ఇప్పటివరకు ఎదుర్కొన్న హైదరాబాద్ వంటి నగరాలు కూడా వరద ముప్పు బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ఈ సంస్థ హెచ్చరిస్తుంది. సో వీ హ్యావ్ టు టేక్ కేర్. ఎందుకంటే నాళాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇది ఈరోజు ప్రధాన అంశాల్లోని విషయాలు.